శ్రీ గురుభ్యో నమ. నమస్తే. వెల్కమ్ టు యోధ్య యోగా 7 days యోగా ఛాలెంజ్లో డే 3 మూడవ రోజుకి స్వాగతం. ఈరోజు మళ్ళీ కొన్ని కొత్త ఆసనాలు చేయడానికి ట్రై చేద్దాం. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, ఒకసారి ఫీట్ ప్యారలల్గా ఉంచండి. బాడీ అంతా స్ట్రైట్గా ఉండాలి. మీ బాడీ వెయిట్ రెండు కాళ్ళ మీద ఈక్వల్గా ఉండాలి. దీన్ని సమస్థితి అంటారు. ఒకసారి చెక్ చేసుకోండి, మీ బాడీ అంతా ఒక స్కేల్ లాగా ఉండాలి. స్లో చూసుకోండి, ఒకసారి ఎక్కడ ఇది ఉందనేది ఒక 1 minute చెక్ చేసుకోండి. జస్ట్ నమస్కారం ముద్ర పెట్టిగా, లేదంటే చేతులు సైడ్కి వదిలేసి సమస్థితి అంటారు. ఇంకప్పుడే తెలిసిపోతుంది ఎక్కడ కర్వ్ ఉంది, ఎక్కడ స్ట్రైట్గా ఉంది అనేది. ఎప్పుడైతే బాడీ స్ట్రైట్గా ఉంటుందో అప్పుడు మీ పోస్చర్స్ కరెక్ట్ ఉన్నట్టు, మీకు ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎక్కడైనా వంగడం అలాంటి ఉంటుంది, దానికి సంబంధించిన యోగా ఎక్కువ చేయాలి. ఇది సమస్థితి. స్లోగా చేతులు జోడించండి. వి స్టార్ట్ విత్ ఓంకారతో మొదలు పెడదాం. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి, షోల్డర్స్ ఫ్రీగా ఉంచండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, ఎక్కువ గాలి తీసుకోండి. స్లోగా చేతులు రబ్ చేయండి, కళ్ళ మీద ఉంచండి, నెమ్మది కళ్ళు తెరవండి. రిలాక్స్. డైలీ తాళాసనతోనే మొదలు పెట్టాలి. చేతివేలు కలపండి. నిన్నటి వీడియోలో తాళాసన చేయలేదు, కానీ మీరు చేసుకోండి. స్లోగా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. దానికంటే ముందు హెడ్ అండ్ నెక్ కూడా చేసుకోండి. షోల్డర్స్ ఫ్రీ చేసుకోవడం అవన్నీ చేసిన తర్వాత తాళాసనతో స్టార్ట్ చేయాలి. స్లోగా హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవాలి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోవాలి. లుక్ స్ట్రైట్గా చూస్తూ కొంచెం హీల్ రైజ్ చేయడానికి ట్రై చేయండి. బ్రీద్ ఇన్, స్ట్రెచ్ కంఫర్టబుల్లీ. హీల్ డౌన్. ఇంకొకసారి బ్రీద్ ఇన్, రైజ్ యువర్ హీల్. లుక్ స్ట్రైట్, కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బాడీ స్టేబుల్గా ఉండాలి, ఫోకస్గా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. బ్రీద్ ఇన్, స్లోలీ హీల్ డౌన్. స్థిర సుఖాసనం అంటారు. స్టేబుల్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి, దాన్నే ఆసనం అంటారు. అలా ఉన్న ఏ పొజిషన్ అయినా ఆసనం అంటారు. ఎక్కడైతే డిస్కంఫర్ట్ ఉంటుందో అది ఆసనం కాదు. దాన్ని కంఫర్ట్ చేసుకోవడానికి మనం వార్మప్స్ అవన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ తిరేక్ తాడాసన్, ఒక వేరియేషన్ చేద్దాం. బ్రీద్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్. బ్రీద్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. స్లోగా బ్రీద్ అవుట్ చేస్తూ కుడివైపు తిప్పండి నడుముని. కాళ్ళు కదలకూడదు, డోంట్ మూవ్ యువర్ లెగ్స్. బ్రీద్ ఇన్ చేస్తూ సెంటర్కి. బ్రీద్ అవుట్ లెఫ్ట్ సైడ్. బ్రీద్ ఇన్ ఫార్వర్డ్. బ్రీద్ అవుట్ రైట్. Breathe in forward. Breathe out left. Breathe in forward. One more time. Breathe out right and hold it. ఒక 10 to 15 seconds హోల్డ్ చేయండి. మీ నడుమును గమనించండి, లోవర్ అబ్డామిన్ గమనించండి, హిప్ జాయింట్స్ గమనించండి. బ్రీద్ ఇన్ సెంటర్. బ్రీద్ అవుట్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఎక్కడ స్ట్రెస్ వస్తుందో, ఎక్కడ ప్రెజర్ వస్తుందో గమనిస్తూ ఉండండి. కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్ సెంటర్. బ్రీద్ అవుట్ వన్స్ హియర్. Breathe in, slowly come up. Breathe out, drop your hands. Comfortable. Breathe in, breathe out. తిరేక్ తాడాసనలో సెకండ్ వేరియేషన్. ఫార్వర్డ్ బెండ్ చేస్తాం కాబట్టి కొంచెం అర్ధకట్టి చక్రాసనం కింద కూడా వస్తుంది. సైడ్ బెండింగ్ మనం ఎల్బో బెండ్ చేసాం. ఇవాళ ఎల్బో స్ట్రైట్గా ఉంచి ట్రై చేద్దాం. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్. బ్రీద్ అవుట్ చేస్తూ స్లోగా బాడీని రైట్ సైడ్ బెండ్ చేయండి, ఎంత వీలైతే అంత కంఫర్టబుల్గా. కంఫర్టబుల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఒక్కొక్క ఆసనాన్ని మినిమం 2 times చేయాలి, అప్పుడే బాడీ తొందరగా అలవాటు చేసుకుంటుంది. బ్రీద్ ఇన్. వన్ మోర్ టైం, రైట్ సైడ్. బ్రీద్ అవుట్.
ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ అవుట్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేసి ఉంచండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డ్రాప్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ బాగా ఫ్రీ చేసుకోండి. వీటితో పాటు చాలా తాళాసన ఉంది కదా, ఈ ఇన్హేల్, ఎగ్జేల్, ఇవి కూడా చేసుకోండి. ఇవి చేసుకుంటే ఇంకా ఫ్రీ అవుతుంది బాడీ. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చూపించట్లేదు. ఇది ఈచ్ సైడ్ 5 to 10 టైమ్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చేతులు నడుము చుట్టూ తిప్పుకోండి. ఒకసారి నడుము ఫ్రీ చేయండి. రైట్, లెఫ్ట్. ఈ ఆసనం ఎప్పుడైనా చేయొచ్చు, తిన్న వెంటనే కాకుండా ఎప్పుడైనా మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు, బ్రేక్కి వెళ్ళినప్పుడు ఇలా మూవ్ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు కంటిన్యూస్ కూర్చొని ఉంటారు కాబట్టి లోయర్ స్పైన్లో టైట్నెస్ అంతా పోతుంది, లోయర్ అబ్డామిన్ ఫ్రీ అవుతుంది, మీకు హెడ్ అండ్ నెక్, షోల్డర్స్ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి. సో షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. నేను త్రికోణాసన్ ఫస్ట్ వేరియేషన్ చేసాం, అది ఒకసారి చేసి నెక్స్ట్ వేరియేషన్కి వెళ్దాం. రైట్ ఫుట్ రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచండి, లెఫ్ట్ ఫుట్ ఇన్సైడ్ ఉంచండి. నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ యూ గెట్ మోర్ బెనిఫిట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్. యోగాలో ఓన్లీ ప్రాక్టికల్ ఎక్కువ ఉంటుంది. యోగా ఈజ్ 1% థియరీ, 99% ప్రాక్టికల్. స్లోగా హ్యాండ్స్ పైకి తీసుకొని షోల్డర్ లెవెల్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవ్వండి. ఒకవేళ రెండు స్ట్రైట్గా ఉండాలి, ఎక్కడ ఫోల్డింగ్ ఉండకూడదు. మీరు బెండింగ్ తక్కువైనా పర్లేదు కానీ స్లో నీస్ స్ట్రైట్గా ఉంచాలి. బ్రీత్ ఇన్, కమ్ అప్, బ్రీత్ అవుట్, రిలాక్స్. ఇక్కడ మనం సెకండ్ వేరియేషన్ చేద్దాం. బాడీని రైట్ సైడ్ తిప్పండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ లెగ్ మీద ఉంచండి, అక్కడ వీలైతే అక్కడ. నీ దగ్గర నుంచి, నీ కింది నుంచి, మోకాల కింది నుంచి స్లోగా కింది ఎంత వరకు, తర్వాత స్లోగా రైట్ హ్యాండ్ని పైకి లేపండి. ట్విస్ట్ చేయండి ఎంత వీలైతే అంత. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పరివృత్త త్రికోణాసన్. బ్రీత్ ఇన్ చేస్తూ మళ్ళీ సెంటర్కి వచ్చేసి ట్రై వన్ మోర్ టైం. ఫస్ట్ బాడీని రైట్ సైడ్ తిప్పుకోండి. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ మీద ఉంచేసి రైట్ హ్యాండ్ పైకి తీసుకొని సింపుల్గా ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది అయినా రోజు చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు నార్మల్ త్రికోణాసన్ ఫస్ట్ వేరియేషన్. బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ లెవెల్. బ్రీత్ అవుట్. Comfortable breathe in, breathe out. Comfortable breathe in, breathe out. Breathe in, slowly come up. Breathe out, drop your hands. డైలీ చేస్తుంటే ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల మీరు తక్కువ టైంలో ఎక్కువ ఆసనాలు చేయగలరు. ఇంకొకటి బ్రీత్ అలవాటు చేసుకోండి. బ్రీత్లో సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం భూమి వైపు వంగేటప్పుడు గాలి వదలాలి, భూమి నుంచి పైకి వచ్చేటప్పుడు గాలి పీల్చాలి. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అగెనెస్ట్ వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ ఉండాలి, గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు వెళ్ళేటప్పుడు బ్రీత్ అవుట్ ఉండాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కొన్నిట్లో ట్విస్టింగ్లో కూడా ట్విస్ట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, నార్మల్ పొజిషన్లో బ్రీత్ ఇన్ చేయాలి. సెకండ్ వేరియేషన్ చేద్దాం. బాడీని లెఫ్ట్ సైడ్ తిప్పండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మీద పెంచండి. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకొని ట్విస్ట్ చేయండి కంఫర్టబుల్గా. Breathe in, slowly come up. We try one more time. Comfort. Okay, breathe, relax ayi. Deep breathe in. Complete breathe out. Breathe in, breathe out. Right hand left leg నుంచాలి, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపాలి, ట్విస్ట్ చేసుకోవాలి. ఒకసారి బ్యాలెన్స్ అవుట్ అవ్వచ్చు అని కూడా కొంచెం స్టేబుల్గా ఉంచుకోవాలి. అలాంటి చేయి కొంచెం పైకి పెట్టుకొని ట్విస్ట్ చేసుకోవచ్చు. Breathe in, slowly come up. Breathe out, relax. ఒకసారి లెగ్స్ ఫ్రీ చేసుకోండి, నడుము ఫ్రీ చేయండి. రైట్, లెఫ్ట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిన్న పార్శ్వకోణాసన్ ఫస్ట్ వేరియేషన్ చేసాం, ఇప్పుడు సెకండ్ వేరియేషన్ ట్రై చేద్దాం. రైట్ ఫుట్ రైట్ సైడ్ టర్న్ చేయండి. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. రైట్ని బెండ్ చేసి ఉంచండి,
లెఫ్ట్ హ్యాండ్ రైట్ నీ మీద ఉంచండి, రైట్ హ్యాండ్ వెనక పెట్టేసండి. జస్ట్ సింపుల్ ట్విస్టింగ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. పర్వత పార్శ్వకోణాసన్. దీనివల్ల మీకు హిప్ జాయింట్స్ ఫ్రీ అవుతాయి, ఇక్కడ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రిలాక్స్. లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ నీ మీద ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ మీద వీపెన్కి ఉంచండి. ట్విస్ట్ చేయండి బాగా. ట్విస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీ లెఫ్ట్ షోల్డర్ని చూస్తూ ట్విస్ట్ చేయాలి. బ్రీద్ ఇన్ సెంటర్, బ్రీద్ అవుట్ రిలాక్స్. ఇంకొకసారి రైట్ సైడ్. మీరు ఇంకొంచెం కిందికి తీసుకెళ్ళచ్చు హ్యాండ్ని, ఇలా ట్విస్ట్ చేసుకోండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు ఎల్బో ఇలా పెట్టేసి కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్, లేదంటే ఓన్లీ జస్ట్ ఇలా ట్విస్ట్ చేసి బ్రీద్ ఇన్ స్లోలీ రిలీజ్, రిలాక్స్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ట్విస్ట్ చేయండి కంఫర్టబుల్గా. లెఫ్ట్ హ్యాండ్ వెనుక ఉంటుంది, లెఫ్ట్ షోల్డర్ని చూస్తూ. కొంచెం ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు ఇలా చేతులు కలిపేసేయండి. స్లోలీ రిలీజ్, రిలాక్స్. ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. నెక్స్ట్ లెగ్స్ ఒక 3.5 feet గ్యాప్ పెట్టండి. ఫార్వర్డ్ బెండింగ్. చేతులు నడుము మీద ఉంచండి. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్. ప్రసరిత పాదోత్తాసనాసన వేరియేషన్. నడుమును వెనక్కి పుష్ చేస్తూ స్లోగా ముందుకు బెండ్ అవ్వండి ఎంత వీలైతే అంత. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. చేతులు కొంచెం కిందికి జార్చండి, మోకాల కిందికి. మీ షిన్ బోన్ అంటారు, కాఫ్ మజిల్ దగ్గర ఉన్న షిన్ బోన్ దగ్గరికి తీసుకెళ్ళండి. వెనక్కి చూడండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. మళ్ళీ చేతులు నడుము ఇంకు తీసుకొని తల పైకి తీసుకోండి. బ్రీద్ ఇన్, హెడ్ అప్, స్లోలీ కమ్ అప్. వన్ మోర్ టైం. టేక్ ఎ డీప్ బ్రీద్ ఇన్, వైడ్ యువర్ చెస్ట్. చెస్ట్ని బాగా వైడ్ చేయండి. బ్రీద్ అవుట్. నడుముని వెనక్కి పుష్ చేస్తూ పుష్ యువర్ హిప్ బ్యాక్ అండ్ బెండ్ ఫార్వర్డ్. బెండ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. రోజు చేస్తూ ఉంటే స్లోగా హ్యాండ్స్ కింద మ్యాట్ మీద తగులుతాయి, మీన్స్ పెట్టవచ్చు ఇలా. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. వెనక్కి చూడండి. హ్యాండ్స్ కింద తగలకుండా చెస్ట్ నడుమిన కానీ కళ్ళ మీద కానీ ఉంచి చేస్తాయి. దీనివల్ల మీకు లెగ్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి, హిప్ జాయింట్స్ స్ట్రెంత్ అవుతుంది. స్లోగా మళ్ళీ చేతులు నడుమిని తీసుకోండి. బ్రీద్ ఇన్, స్లోలీ రైజ్ యువర్ హెడ్ అప్ అండ్ కమ్ అప్. ఒకసారి ఫ్రీ చేసుకోండి, థాయిస్ ఫ్రీ చేసుకోండి, లెగ్స్ ఫ్రీ చేసుకోండి. స్లోగా చేతులు నడుము చుట్టూ తిప్పండి. రిలాక్స్. ఇప్పుడు మనం ఇంకొక వేరియేషన్ సూర్య నమస్కారాలు చేద్దాం. నిన్న చేసిన వేరియేషన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒక 2 rounds చేద్దాం, ఒక్కొక్క లెగ్తోన 2 rounds. చేతులు జోడించండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. డీప్ బ్రీద్ ఇన్, కంప్లీట్ బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్, హస్త ఉత్తానాసన. బాగా స్ట్రెచ్ చేసి కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. బ్రీద్ అవుట్, పాద హస్తాసన. నడుము వెనక్కి పుష్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వండి. బ్రీద్ ఇన్, రైట్ లెగ్ బ్యాక్, అశ్వసంచలన. ఇక్కడ ఏం లేదు, మీ చేతివేలు కలిపి మొక్కల మీద ఉంచండి. అశ్వసంచలనంలో మనకు ఈ వేరియేషన్ చేద్దాం. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. మీకు హెర్నియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి, నార్మల్గా ఉన్న వాళ్ళు చేయండి. బ్రీద్ అవుట్, పర్వతాసన్. బ్రీద్ ఇన్, ఫలంకాసన్. బ్రీద్ అవుట్, అష్టాంగ నమనాసన్. బ్రీద్ ఇన్, భుజంగాసన్. బ్రీద్ అవుట్, పర్వతాసన్.
బ్రీద్ ఇన్ రైట్ లెగ్ ఫార్వర్డ్, అశ్వసంచలన. చేతులు కలిపి మోకాల మీద ఉంచండి. నడుముని కిందికి పుష్ చేస్తూ ఉండండి. హిప్ని ఇలా పుష్ చేస్తూ ఉండాలి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ మళ్ళీ చేతులు కింద పెట్టేసి కాళ్ళు రెండు కలపండి. జాయిన్ బోత్ ద లెగ్స్, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసన్. బ్రీద్ ఇన్ స్లోలీ కమ్ అప్, హస్త ఉత్తాన. బ్రీద్ అవుట్ నమస్తే. Breathe in, raise your hands. Breathe out, bend forward. Breathe in, left leg back, Asvasanchalana. Breathe out, Parvatasana. Breathe in, Phalangasana. Breathe out, Ashtanga. Breathe in, Bhujanga. Breathe out, Parvatasana. Breathe in, left leg forward, Asvasanchalana. చేతులు కలిపి మొక్కల మీద ఉంచాలి. బ్రీద్ అవుట్, జాయిన్ బోత్ ద లెగ్స్, పాదహస్తాసన్. బ్రీద్ ఇన్, హస్త ఉత్తాన. బ్రీద్ అవుట్ నమస్తే. We do one more round. Breathe in, breathe out, Padhastasana. Breathe in, Asvasanchalana. Breathe out, Parvatasana. Breathe in, Phalangasana. Breathe out, Ashtanga. Breathe in, Bhujanga. Speed కూడా చేయొచ్చు. Breathe out, Parvatasana. Breathe in, right leg forward. Breathe out, join both the legs. Breathe in, come up. Breathe out, namaste. Breathe in, breathe out. Breathe in, left leg back, Asvasanchalana. Breathe out, right leg also back, Parvatasana. Breathe in, upper plank. Breathe out, Ashtanga. Breathe in, Bhujanga. Breathe out again, Parvatasana. ఇక్కడ పర్వతాసనలో హోల్డ్ చేయండి. ఒక 10 seconds హోల్డ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. స్లోగా నీస్ డౌన్ చేసుకొని క్యాట్ పోజ్కి రండి. నడుమున అటు ఇటు ఫ్రీ చేయండి. కావాలంటే ఇక్కడ ఒక 1 minute రిలాక్స్ అవ్వచ్చు చైల్డ్ పోజ్లో, శశాంకాసన్లో. రిలాక్స్ అయిన తర్వాత స్లోగా మళ్ళీ క్యాట్ పోజ్కి రండి. మనం కవాన్ క్యాట్ చేద్దాం. చేతులు కరెక్ట్ షోల్డర్స్ కింద ఉండాలి. మోకాలు నడుము కింద ఉండాలి. బ్రీదింగ్ చేస్తూ నడుము కిందికి ఉంచండి. బాగా తల పైకి తీసుకోండి. బ్రీద్ అవుట్, నడుము పైకి, తల లోపలికి, గడ్డాన్ని ఛాతి వరకు తీసుకెళ్ళండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Deep breathe in, complete breathe out. Deep breathe in, complete breathe out. Deep breathe in, complete breathe out. Breathe in and hold it. ఈ పొజిషన్లో కొంచెం హోల్డ్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఉండండి. నడుమును బాగా కిందికి ప్రెస్ చేయండి, బెండ్ చేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నడుము పైకి తీసుకోండి. గడ్డాన్ని ఛాతి కాంచడానికి ట్రై చేయండి. షోల్డర్స్ పైకి లేపండి, హోల్డ్ చేయండి. పొట్ట లోపల లాగండి. పుల్ యువర్ అబ్డామిన్ ఇన్సైడ్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, స్లోలీ రిలీజ్. షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. మనం చిన్నగా ఉష్ట్రాసన ట్రై చేద్దాం ఇవాళ. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. బ్రీద్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్. బ్రీద్ అవుట్, డ్రాప్ యువర్ హ్యాండ్స్. ఫ్రీ యువర్ హ్యాండ్స్. కావాలంటే ఒకసారి నడుము ఫ్రీ చేసుకోండి. మొక్కల కింద ఏదైనా సాఫ్ట్ పెట్టుకోండి. ఇనీషియల్గా కొంతమందికి మొక్కల మీద నిల్చుంటేనే షేక్ వస్తుంది, ఎక్కువ పెయిన్ వస్తుంది. అలాంటి వాళ్ళు మెత్తగా ఏదైనా పెట్టుకోండి. పాదాలు వేళ్ళ మీద ఉంచండి. వెనక్కి కూర్చోవడానికి ట్రై చేయండి. కూర్చోగలిగితే కూర్చోండి, లేదంటే నిల్చొనే ఉండండి. కూర్చోగలిగిన వాళ్ళు ఇలా కూర్చొని లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హీల్ పట్టుకోవాలి. రైట్ హ్యాండ్ స్లోగా లిఫ్ట్ చేస్తూ బాడీని ముందుకు పుష్ చేయండి. బ్రీద్ ఇన్. నిల్చొని ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇలా చేయండి. బ్రీద్ అవుట్, హ్యాండ్ చేంజ్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కూర్చొని చేద్దాం. బ్రీద్ ఇన్,
breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in and hold it. కొంచెం ఫోల్డ్ చేయండి, హ్యాండ్ ఫ్రీగా ఉంచండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి, నడుము ముందు పుష్ చేయండి, కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, స్లోలీ సిట్ డౌన్. ఇప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపండి, హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉండాలి, మీ నడుమును ముందు పుష్ చేస్తూ ఉండండి, కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, సిట్ బ్యాక్. మళ్ళీ క్యాట్ పోజ్కి రండి. బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ కంపల్సరీ చేయాలి. సిట్ బ్యాక్ ఇన్ చైల్డ్ పోజ్, రిలాక్స్. ఉష్ట్రాసనం వల్ల మీకు స్పైన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో నీ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. బ్యాక్ బెండ్ చేయడం వల్ల మీకు హ్యామ్ స్ట్రింగ్స్ బాగా స్ట్రెస్ అవుతాయి, థైస్ మజిల్స్ బాగా స్ట్రెస్ అవుతాయి. డీప్ బ్రీత్ ఇన్, బాడీలో స్టెబిలిటీ పెరుగుతుంది. కంప్లీట్ బ్రీత్ అవుట్. ఉష్ట్రం అంటే క్యామెల్. మనం బ్యాక్ బెండ్ చేసాం కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఒకవైపు వెళ్ళి ఉంటుంది. దాన్ని రివర్స్ నార్మలైజ్ చేయడానికి కౌంటర్ పోజ్ కంపల్సరీ చేయాలి. బ్యాక్ బెండ్ ఆసనాలు చేసినప్పుడు కంపల్సరీ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. బ్రీత్ ఇన్, స్లోలీ కమ్ ఫార్వర్డ్. ఎస్, నడుము ఫ్రీ చేసుకోండి, కూర్చోండి. కూర్చొని ఒక 2 ఆసనాలు చేద్దాం. లెగ్స్ బాగా ఫ్రీ చేసుకోండి, నెక్ షోల్డర్స్ అన్నీ ఫ్రీ చేసుకోండి. ఇవాళ పశ్చిమోత్తాసన్ ట్రై చేద్దాం, ఫార్వర్డ్ బెండింగ్. ఇనీషియల్గా కింద ఏదైనా కుషన్ పెట్టుకోండి, లేదంటే ఇలా మొక్కలోంచి ఉంచండి. బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్. వెన్ను బాగా స్ట్రెచ్ చేయండి, వీపుని బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. ఇట్లా 5 to 10 times బాగా రిపీట్ చేస్తూ ఉండండి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బ్రీత్ అవుట్. మొక్కలు ఎందుకు ఉంచుతున్నాయి అంటే మీకు లోవర్ బ్యాక్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అండ్ హోల్డ్ ఇట్. థాయిస్కి అబ్డామెన్కి మధ్యన గ్యాప్ ఉండకూడదు. వీపుని బాగా ముందుకు పుష్ చేయండి, పొట్ట లోపల లాగడానికి ట్రై చేయండి. ముందుకు చూడండి కొంతసేపు, తర్వాత స్లోగా తలని కిందికి వాల్చేసేయండి. డ్రాప్ యువర్ హెడ్ డౌన్, లుక్ డౌన్, అబ్జర్వ్ ద ప్రెజర్ ఇన్ అబ్డామిన్. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, తలపైకి తీసుకోండి, బ్యాక్ స్ట్రైట్ చేయండి. కంఫర్ట్ ఉంటే లెగ్స్ కొంచెం స్ట్రైట్ చేసుకోవచ్చు, ఇంకా కంఫర్ట్ ఉంటే అలా స్ట్రైట్ చేసి కొంచెం ఇలా ఉంచండి. మీకు లోవర్ బ్యాక్లో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అలాంటప్పుడే మీరు మోకాలు స్ట్రైట్ చేయాలి. మళ్ళీ మోకాలు బెండ్ చేయండి, స్లోగా పైకి తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోండి. పశ్చిమోత్తాసన చేసాం కాబట్టి ఊర్ధ్వోత్తానాసన అది కూడా చేయాలి, టేబుల్ పోజ్ అంటారు. చేతులు నడుము పక్కన ఉండాలి, కొంచెం ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి చేతుల మీద బ్యాలెన్స్ చేస్తూ నడుము లేపండి ఒకసారి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు పశ్చిమోత్తాసన 2 times చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సీరియస్గా ప్రాక్టీస్ చేస్తూ మీకు వితిన్ 1 weekలో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. పాదాలు ఎంత వీలైతే అంత కొంచెం దగ్గర పెట్టుకోండి, మొత్తం పాదం ఆంచండి. స్లోగా చేతులు బాగా స్టేబుల్గా ఉంచి నడుము కొంచెం పైకి లేపుకోండి. బ్రీత్ ఇన్, తల వెనక్కి వాల్చేసేయండి. బ్రీత్ అవుట్, సిట్ డౌన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 more time. బ్రీత్ ఇన్, పైకి లేపు ఉంచండి ఎంత వీలైతే అంత. హెడ్ అండ్ నెక్ ఫ్రీగా ఉంచండి, నడుము లేపండి బాగా. స్లోలీ కీప్ డౌన్.
రిలాక్స్, జస్ట్ రిలాక్స్. హెడ్ నెక్ ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే హ్యాండ్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి, ఈ నడుము బాగా స్ట్రాంగ్ అవుతుంది, థై మజిల్స్, లెగ్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. కావాలంటే ఇంకొకసారి దీన్ని రిపిటేషన్ ఇలా చేసుకోవచ్చు. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్. ఇలా ఉంచండి, కొంతసేపు ఉంచండి, స్లోగా రిలీజ్ చేసుకోండి. రిలాక్స్. సాధ్యమైన వాళ్ళు చేయండి, అందరు చేయకండి. కొంచెం షోల్డర్స్, హ్యాండ్స్ బాగా స్ట్రెంత్ అవ్వాలి. రిలాక్స్. ఇప్పుడు ఇంకొకటి వక్రాసన్. దీన్ని మరీచ్యాసన్ అంటారు, అడ్వాన్స్లో మరీచ్యాసన్ అండి, నార్మల్గా వక్రాసన్. కుడికాలు మర్చండి, ఎడమ చేతను పట్టుకోండి కంఫర్టబుల్గా. ఇనీషియల్గా ఎంత దగ్గర రాకుంటే జస్ట్ ఇక్కడ పట్టుకోండి, ఇలా ఈ జాయింట్ దగ్గర పట్టుకొని ఇక్కడ నొక్కండి. ఇట్లా కుడి చేయి వెనక్కి పెట్టండి, ట్విస్ట్ చేయండి. నెక్ కంఫర్టబుల్గా ట్విస్ట్ అవ్వాలి, మరి నీకు చూడాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ట్విస్ట్ చేసుకోండి. ఈ థాయిని బాగా ప్రెస్ చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కొంతమంది బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు, స్లోగా ఇట్లా హ్యాండ్ కూడా క్రాస్ చేసి ఇట్లా పట్టుకోవచ్చు. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఈవెన్ ఇలా కింద కూడా పెట్టుకోవచ్చు. స్లోలీ రిలీజ్. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేద్దాం. రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి కంఫర్టబుల్గా. ట్విస్ట్ కంఫర్టబుల్లీ. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి బేసిక్ వాళ్ళు ఇలా పట్టుకోవాలి, కొంచెం కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఇలా పట్టుకోవచ్చు, ఇంకా కంఫర్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ ఇలా క్రాస్ చేయొచ్చు. ఇక్కడ యాంకిల్ పట్టుకోండి, ఇంకా కంఫర్ట్ ఉన్న వాళ్ళు చేయిని కింద పెట్టేసుకో. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇలా హ్యాండ్ పైకి లేపడం. బాడీ మరీ వెనక్కి వాల్చకూడదు, కరెక్ట్ స్ట్రైట్గా ఉండాలి కొంచెం. రిలీజ్. స్పైన్ బాగా ట్విస్ట్ అవుతుంది, మీకు బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్ చేస్తూ ఉంటే మీకు ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ రెగ్యులేట్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని బాగా స్టిమ్యులేట్ అవుతాయి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు వెలకలు పడుకొని ఒక 3 ఆసనాలు చేద్దాం. ఉత్తానపాదాసన, పవన్ముక్తాసన చేసాం. ఇప్పుడు పవన్ముక్తాసనలోనే కొంచెం వేరియేషన్ చేద్దాం. ఇది మీకు మెయిన్ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడానికి యూజ్ అవుతుంది. కాలు బాగా ఫ్రీ చేసుకోండి, కాళ్ళు మడిచి అటు ఇటు ఊపుతున్నాడు, ఫ్రీ చేయండి. ఇప్పుడు కుడికాలు పట్టుకోండి, పవన్ముక్తాసన్. పొట్టు మీద ప్రెస్ చేయండి, ఎడమ కాల్ని 60 degreesలో లిఫ్ట్ చేసి ఉంచండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. స్లోగా తలని మోకాల వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. గడ్డాన్ని మోకాలకి, గడ్డాన్ని కానీ ముక్కు కానీ ఆంచడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్గా పట్టుకోండి ఎంత వీలైతే అంత. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. పొట్ట లోపల లాగడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. బ్రీద్ ఇన్, హెడ్ డౌన్. మీకు నెక్ ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కింద పెట్టే ఎక్కువసేపు హోల్డ్ చేయండి. స్లోగా స్థిర సుఖాసనం అని చెప్పాను కదా, స్థిరంగా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, సుఖంగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, అదే ఆసనం. కొన్ని లక్షల ఆసనాలు ఉన్నాయి, వాటిలో మనకు ఇంపార్టెంట్ ఆసనాలు కొన్ని వేలు ఉన్నాయి, అవి చేస్తూ ఉంటాం. లెఫ్ట్ లెగ్ ట్రై చేద్దాం. యోగా ప్రతి ఒక్కరు చేయొచ్చు, 8 years నుంచి 100 years వరకు. వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి, మెల్ల బాడీ నేచర్ని బట్టి చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి. స్లోగా తలని మొక్కల వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్.
యోగా ఈజ్ సైన్స్. యోగా అనేది సైన్స్. ప్రతిదే ఆసనంలో ఒక అనాటమీ, ఫిజియాలజీ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి డీప్గా మనం తెలుసుకోవచ్చు. ఏ ఆసనం చేస్తే ఎక్కడ ప్రెజర్ వస్తుంది అనేది మీరు గమనిస్తుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీకు ఇదే పవన్ముక్తాసనం అనుకోండి, ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేయడం వల్ల లోపల ఉన్న గ్యాసెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. పొట్టలో ఉన్న మజిల్స్ బాగా స్ట్రెంత్ అవుతాయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. మనం ఆసనం చేసిన తర్వాత కంపల్సరీ కొంచెం రిలాక్స్ అవ్వాలి కూడా. ఆసనం ఏదైనా పొజిషన్ చేసినప్పుడు మనకు లాక్టిక్ యాసిడ్ అని రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఆక్సిజన్తో రీప్లేస్ చేయాలి. మీరు అదే ఎక్సర్సైజ్లో అనుకోండి, బ్రీత్ ఉండదు. ఇక్కడ బ్రీత్తో పాటు చేస్తాం. ఆ బ్రీత్తో పాటు చేసేయడం వల్ల ఆ లాక్టిక్ యాసిడ్ని ఆక్సిజన్తో రీప్లేస్ చేస్తాం కాబట్టి మనకు ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ఇష్యూస్ రావు. మీ మజిల్ సాఫ్ట్గా ఉంటుంది, లీన్గా ఉంటుంది, అంటే పొడువుగా ఉంటుంది. దాంట్లో మీకు బ్లడ్ క్యాపిలరీస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు బల్క్ మజిల్ జిమ్ చేసిన వల్ల మజిల్ లా ఉంటుంది కానీ దాంట్లో ఆక్సిజన్ ఉండదు, క్యాపిలరీస్ తక్కువ ఉంటాయి. ఆ బరువులు ఎత్తడం వల్ల మీకు హార్ట్ మీద కూడా లోడ్ ఎక్కువ అవుతుంది. ఇది ఎవ్రీ టైం ఎందుకు చెప్తానంటే డిఫరెన్స్. అందరూ ప్యాషన్గా బాడీ బిల్డ్ చేయాలి, అది చేయాలంటారు కానీ అది మీకు చాలా ఇన్ ఫ్యూచర్ చాలా డేంజర్. అది హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది. కంటిన్యూస్గా రెస్ట్లెస్గా ఎక్సర్సైజ్ చేస్తుంటారు గంటల కొద్దీ. కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటారు, ప్రోటీన్ సప్లిమెంట్స్, దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి. యోగా సింపుల్, నార్మల్ ఫుడ్ తీసుకోవాలి. రోజు ఒక గంటన్నర యోగా ప్రాణాయామం చేశారనుకోండి, మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. రిలాక్స్. ఇప్పుడు పవన్ముక్తాసన్ విత్ బోత్ ద లెగ్స్ వేరియేషన్ చేద్దాం. స్లోగా తలని మోకాల వరకు తీసుకెళ్ళండి. ఇప్పుడు మీరు పాదాలను బయట వైపు నుంచి పట్టుకోవడానికి ట్రై చేయండి. కంఫర్టబుల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ ఒక చిన్న రిపిటేషన్ ట్రై చేద్దాం. బ్రీత్ ఇన్ చేస్తూ చేతులు వెనక్కి, కాళ్ళ ముందుకి. బ్రీత్ అవుట్, మళ్ళీ పట్టుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్ ఇట్. స్ట్రెచ్ చేసి ఉంచండి కొంతసేపు అలా, ఒక 5 to 10 seconds ఆర్ 10 to 15, 15 to 20. స్లోగా కాళ్ళు మడిచి తల కింద పెట్టేసేయండి. రిలాక్స్. కాళ్ళు ఫ్రీ చేసుకోండి. ఇంకొక ఆసనం సుప్తమచ్చేంద్రాసనం అంటారు. ఫస్ట్ మీకు ఇటువైపు చూపిస్తాను. ఎడమ కాళ్ళని కుడి మోకాల మీద పెట్టాలి. కుడి చేతనే ఎడమ మోకాల్ని పట్టుకోవాలి. స్లోగా ఇలా కిందికి లాగాలి. తలని ఎడమ వైపు తిప్పండి. ఎడమ చేయి ఫ్రీగా ఉంచు. దీనివల్ల మనం మొత్తం వర్కౌట్ చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఫ్రీ అయిపోతుంది. ట్విస్ట్ చేయడం వల్ల స్పైన్ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఆ స్పైన్లో ఉన్న వాటి బేస్ అన్నీ ఫ్రీ అయిపోతుంది. వెన్నుని ఇట్లా పురి తిప్పుతున్నాం, ట్విస్ట్ చేస్తాం. స్లోలీ రిలీజ్. ఇప్పుడు రైట్ లెగ్ లెఫ్ట్ నీ మీద ఉంచండి. కుడి పాదాన్ని ఎడమ మోకాల మీద ఉంచి ఎడమ చేతున కుడి మోకాల్ని పట్టుకొని లాగండి. ట్విస్ట్ చేయండి, బాగా ట్విస్ట్ చేయండి. ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. ఇంకొకసారి చేద్దాం. ఎడమ కాల్ని కుడి మోకాల మీద ఉంచి ట్విస్ట్ చేయండి. ఇప్పుడు కుడి కాలు కూడా మర్చడానికి ట్రై చేసి ఎడమ చేతు పట్టుకోండి. ట్విస్ట్, ట్విస్ట్. స్లోలీ రిలీజ్. మీకు వెనక కాలు ఎలా పట్టుకోవాలనేది ఇటువైపు నుంచి ఈజీ తెలుస్తుంది. ట్విస్ట్. ఇలా ట్విస్ట్ చేయడం వల్ల మీకు స్పైన్ అంతా బాగా ట్విస్ట్ అయ్యి ఫ్రీ అయిపోతుంది బాగా. ఈ ఆసనం మీరు అన్ని ఆసనాలు చేశాక లాస్ట్లో చేసి రిలాక్స్ అవ్వాలి.
చేతులు కలిపి బాడీ అంతా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ అండ్ రిలీజ్. రిలాక్స్. ఒక 10 నుంచి 15 నిమిషాలు, మినిమం 5 నిమిషాలు అయితే యోగ నిద్ర చేయండి. యోగ నిద్ర వీడియో కూడా ఉంది, అది కూడా మీరు నా ఛానల్లో చూడొచ్చు. డీప్ బ్రీత్ ఇన్. కాళ్ళు చేతులు ఫ్రీగా వదిలేసి ఉంచాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తుండాలి. మీరు తల పక్కనైనా కూడా పెట్టుకోవచ్చు, కంఫర్ట్ని బట్టి. తల మెడ ఫ్రీగా ఉండాలి, షోల్డర్స్ ఫ్రీగా ఉండాలి. నడుము వీపు అంతా ఫ్రీగా వదిలేసి ఉంచండి. కాళ్ళు ఫ్రీగా వదిలేసి ఉంచండి. శరీరాన్ని అంతా వదులుగా వదిలేసి ఉంచండి, ఎక్కడ పట్టి ఉంచకూడదు. జస్ట్ లీవ్ యువర్ బాడీ ఫ్రీ ఆన్ యువర్ మ్యాట్ వితౌట్ ఎనీ టెన్షన్, వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. బాడీ అంతా స్కాన్ చేయండి. పాదాలని, మెడమల్ని, యాంకిల్స్, నీ జాయింట్స్, థాయ్ మజిల్స్, హిప్ జాయింట్స్. 2 కాళ్ళని గమనించండి. పాదాల వేళ్ళ నుంచి నడుము వరకు, నడుము నుంచి పాదాల వేళ్ళ వరకు. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. రిలాక్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెన్నుముకను గమనించండి. ఫస్ట్ మీ ఆసనాన్ని గమనించండి. అబ్జర్వ్ యువర్ బటక్స్, టేల్ బోన్, లోయర్ స్పైన్, లోయర్ బ్యాక్, మిడ్ స్పైన్, మిడ్ బ్యాక్, upper spine, shoulder blades. Observe and relax entire spine. మీ వెన్నుముకనంతా గమనించండి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. ఇప్పుడు మీ పొత్తి కడుపుని గమనించండి. పొత్తి కడుపుని, లోయర్ అబ్డామిన్, నావెల్, నాభిని, స్టమక్, పై పొట్టని. పక్కటెముకల్ని, రిబ్ గేజ్, ఛాతిని, కుడివైపు ఛాతిని, ఎడమవైపు ఛాతిని. అబ్జర్వ్ యువర్ చెస్ట్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు స్లోగా గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. రైట్ హ్యాండ్ గమనించండి. షోల్డర్ టు ఎల్బో, మోచేతిని, భుజం నుంచి మోచేతి వరకు, మోచేతి నుంచి ముంజేతి వరకు. మణికట్టుని, అరచేతిని, చేతి వేళ్ళని, కుడి చేతిని అంతా గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. అలాగే ఎడమ చేతిని గమనించండి. భుజం నుంచి మోచేతి వరకు, షోల్డర్ టు ఎల్బో, ఎల్బో టు రిస్ట్, మోచేతి నుంచి మణికట్టు వరకు. అరచేతిని, చేతి వేళ్ళని, పామ్ అండ్ ఫింగర్స్. అబ్జర్వ్ యువర్ థ్రోట్ అండ్ నెక్, ఫేషియల్ మజిల్స్. మెడని, గొంతును గమనించండి. ముఖాన్ని గమనించండి. కళ్ళని గమనించండి. అబ్జర్వ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ ఫోర్ హెడ్, నుదుటిని గమనించండి. అబ్జర్వ్ యువర్ ఎంటైర్ హెడ్, తల మొత్తాన్ని గమనించండి. ముందు వైపు, వెనక వైపు, కుడివైపు, ఎడమ వైపు. అబ్జర్వ్ అండ్ రిలాక్స్ ఎంటైర్ హెడ్, ఎంటైర్ స్కాల్ప్. Deep breathe in, complete breathe out. మీ ఆసనం నుంచి, టేల్ బోన్ నుంచి స్లోగా బ్రీతింగ్ చేస్తూ తలపై భాగం వరకు వెళ్ళండి. వెనక నుంచి, ఫ్రమ్ బ్యాక్ సైడ్. బ్రీత్ ఇన్ ఫ్రమ్ లోయర్ స్పైన్ టు అప్పర్ స్పైన్. బ్రీత్ అవుట్ అనేది మీ తలపై భాగం నుంచి ముందు వైపు స్లోగా కాళ్ళ వేళ్ళ ద్వారా వదలాలి. వెన్నుముక కింద నుంచి తలపై భాగం వరకు గాలి పీల్చండి. తలపై భాగం నుంచి కాళ్ళ వేళ్ళ ద్వారా గాలి వదలండి. ఇలా ఒక 10 to 15 టైమ్స్ చేస్తే బాడీ అంతా బాగా రిలాక్స్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్, కంప్లీట్ బ్రీత్ అవుట్. స్లోగా కాళ్ళ చేతులు కలపండి. జెంటలీ మూవ్ ఆల్ యువర్ జాయింట్స్, మూవ్ యువర్ లెగ్స్, ఫోల్డ్ యువర్ లెగ్స్.
మూవ్ సైడ్ టు సైడ్. కాళ్ళు మర్చాడు డుక్కుతున్నాడు, ఫ్రీ చేయండి, చేతులు రబ్ చేయండి నెమ్మదిగా. కళ్ళ మీద నుంచి నెమ్మది కళ్ళు మసాజ్ చేయండి, ముఖాన్ని మసాజ్ చేయండి. అరచేతుల నుంచి చూస్తూ కళ్ళు ఇచ్చేటండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఇంటు యువర్ క్లోజ్డ్ పామ్. టర్న్ టు రైట్ సైడ్ అండ్ గెట్ అప్. కొంచెం సీరియస్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీ హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఎవ్రీడే చెప్పేది అదే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ డే.